హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్. ఇగోండి ఇంకా పొద్దున్నే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా పొద్దున్నే లేచి డోర్స్ అవి ఓపెన్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా గాలి, చల్లటి గాలి ఇంట్లోకి వస్తుంది కదా అని చెప్పేసి, వేడిగా ఉంటుంది కొంచెం నైటు. ఇంకా ఓపెన్ చేస్తే గాలి లోపలికి వచ్చి చల్లబడిద్ది అని మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు ఫ్రెండ్స్. 5ంటికి లేపాను, చదువుకుంటున్నాడు. ఇంకా తెల్లారింది కదా అని చెప్పేసి బయట కూర్చున్నాడు అనమాట. ఇంకా కిటికీ డోర్స్ అవన్నీ తీయాలి. వంటగదిలో వెలుతురు అది వస్తుంది కదా ఫ్రెండ్స్, ఎండ కొంచెం ఇంట్లో పడతా ఉంటే బాగుంటుంది. ఇంక అందుకని ఇగోండి, మాకు ఇంక ఎండ పడదులేండి, డాబాలన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా, అగ్గిపెట్టి ఇల్లులాగా ఉంటాయి. అందుకని ఈ ఎండ అయితే పడదు, కాకపోతే గాలన్నా వస్తుంది అని చెప్పేసి కిటికీలు అయితే తీస్తున్నాను. మరి ముక్కు వాసన వస్తుంది కదా తీయకపోతే అని చెప్పేసి. ఇగోండి ఇంకా గ్యాస్ పొయ్యి మీద హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. రోజు తుడుచుకుంటాను ఫ్రెండ్స్. ముగ్గు అయితే వారానికి ఒకసారి వేస్తాను, కానీ రోజు తుడుచుకుంటాను అనమాట. ఏదో ఒక డస్ట్ పడుతూనే ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనం ఎంత శుభ్రం చేసినా కానీ. లోపలికున్నా కానీ డస్ట్ మాత్రం బాగానే వస్తుంది ఫ్రెండ్స్ మా ఇంటికి. ఇవన్నీ ఇంకా తుడిచేసి బియ్యం అయితే కడిగి నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు వేసిన బియ్యం బాగానే ఉన్నాయి, కానీ ఈసారి బియ్యం అయితే అసలేం బాగలేదు ఫ్రెండ్స్. నానబెట్టి వండితేనే బాగుంటుంది, లేకపోతే శుద్ధ అవుతుంది అన్నమాట. అన్నపూర్ణ బియ్యం వాడతాం మేము. ఈసారి అవి లేవని బుల్లెట్ బియ్యం పంపించాడు ఫ్రెండ్స్. బుల్లెట్ అంట ఆ బియ్యం బస్తా పేరు, కానీ అవైతే అంతగా బాగాలేదన్నమాట. ఇంకా రిటర్న్ ఏమి ఇస్తాంలే వచ్చినాయి అని చెప్పేసి ఇంకా అవే వాడుతున్నాను. ఇంకా 2 గ్లాసులు బియ్యం అయితే పోసి కడిగి నానబెట్టుకుని తర్వాత వండుతున్నాను అనమాట. ఇంక ఈ నానబెట్టేసేసి హాట్ వాటర్ వేడి చేసి ఇవన్నీ షాప్ దగ్గరికి వెళ్ళి టమాటాలు, గుడ్లు అయితే తీసుకొచ్చాను అనమాట. కోడిగుడ్డు టమాటా అయితే వండుతున్నాను ఫ్రెండ్స్. మాకు ఈ వారాలంటూ ఏం ఉండవు అనమాట. ఏ రోజైనా నాన్ వెజ్ తింటాము. మా ఇంట్లో ఇంకా అలాంటివి ఏం ఉండవు. మా వారికి అలా అలవాటు లేదనమాట, ఏదైనా తినేస్తాము. ఇంక అందుకని గుడ్లు అయితే తీసుకొచ్చి ఇగోండి ఉడకబెడుతున్నాను అనమాట. 5 గుడ్లు వేసాను, ఇంకా అవి ఉడుకుతూ ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం ఒక పని చేస్తానే ఇంకా 2-3 పనులు చేసుకుంటూ ఉంటాం అనమాట. ఒక పని మీదే డిపెండ్ అయితే మనకు పనులు అవ్వవు. ఇవన్నీ ఇటువైపు ఇంకా అన్నం పొయ్యి ముట్టించాను. 10 నిమిషాలు అయిందిలేండి నానబెట్టి. ఇంకా అన్నం పొయ్యి ముట్టించాను. ఇంకా అటు గుడ్లు అయితే ఉడుకుతున్నాయి. ఈలోపు ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. ఇదిగోండి పాలు ప్యాకెట్ అయితే తెచ్చాను. మొత్తం కాయలేదు, సగం కాసే సగం ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇవన్నీ ఇంకా మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చి కాస్తున్నాను అనమాట, కాఫీ తాగుదామని. మన హెల్త్ గురించి మనం అయితే అసలు పట్టించుకోలేండి. ఇంకా హస్బెండ్ పిల్లల గురించి అయితే చూస్తాం, కానీ ఇవన్నీ ఇంకా కాఫీ పెట్టుకుందామని పాలైతే కాస్తున్నాను. ఇంక ఇప్పుడే కాఫీ ఎందుకులే పొద్దున్నే అని చెప్పేసి ఇవన్నీ మళ్ళీ హాట్ వాటర్ అయితే వేడి చేసుకుంటున్నాను అనమాట. ఇవి ఈ మధ్య నేను పొద్దున్నే హాట్ వాటర్ తాగుతున్నాను, తర్వాత కాసేపటి తర్వాత కాఫీ అయితే తాగుతున్నాను అనమాట. మన హెల్త్ గురించి మనం ఒక్కరోజే పట్టించుకుంటాము, రెండో రోజు మళ్ళీ యథామావులే అయిపోతుంది అనమాట. ఒకరోజు వేడి నీళ్ళు కాచుకొని తాగింటే రెండో రోజు ఉండదు అనమాట. పట్టించుకోను, మనం వదిలేస్తామన్నమాట. ఈ పని హడావిడిలో పడి మన గురించి మనం పట్టించుకోము. ఇంట్లో వాళ్ళు తిను తాగు అని చెప్పి వెళ్ళిపోతారు, వాళ్ళు పట్టించుకోరు. తర్వాత ప్రాబ్లం ఫేస్ చేసేది మనమే కదా, వాళ్ళు కాదు కదా. ఇవన్నీ హాట్ వాటర్ అయితే వేడి చేసుకొని కప్లో పోసుకొని అయితే తాగుతున్నాను. ఇంకా కాఫీ అయితే కాస్తున్నాను అనమాట. గుడ్లు అయితే పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్, తర్వాత ఉడకబెట్టచ్చులే పాలు కాగిన తర్వాత అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్, టమాటాలు అవి అయితే కట్ చేయాలన్నమాట. మరి ఎవరికైనా ఎన్నిసార్లు సాయం చేస్తాం ఫ్రెండ్స్, తర్వాత ఒక్కసారి సాయం చేయకపోతే మనల్ని ఎంత టార్చర్ చేస్తారో. మనకి సాయం చేయలేదు అని ఎన్నిసార్లు చేసినా సాయం అంతా పోయిద్ది. ఒక్కసారి చేయకపోతేనే మనల్ని ఎన్నో మాటలతోటి ఎంతో టార్చర్ చేస్తారనమాట. ఈ రోజుల్లో మనుషులు అలానే ఉన్నారు ఫ్రెండ్స్. అసలు సాయం చేయని వాళ్ళని ఏమీ అనరు. సాయం 4-5 సార్లు చేసి 5వ సారి 6వ సారి చేయకపోయిన వాళ్ళనే ఎన్నో మాటలు అంటారనమాట. మెంటల్గా మాటలతో చేతలతో ఎంత టార్చర్ చేస్తారంటే అంత టార్చర్ చేస్తారనమాట. ఇంకా హాట్ వాటర్ అయితే తాగేసి ఆనియన్స్, టమాటాలు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతాయి అన్నమాట టమాటాలు. కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఈరోజు మా అబ్బాయి బాక్స్లోకి. ఇదిగోండి పాలు అయితే కాగినాయి అనమాట. ఇంకా
పాలు పక్కన పెట్టేసి ఇవన్నీ గుడ్లు అయితే పెట్టాను, ఉడుకుతున్నాయి. కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట గుడ్లు. ఇవన్నీ ఈలోపు నేనైతే కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈసారి బ్రూ కాదు, కొంచెం మార్చాను అనమాట. ఏయో ఉంటాయి కదా, ఎప్పుడు ఒకే రకం ఎందుకులే అని కొంచెం చేంజ్ అనమాట. ఇంకా ఎప్పుడు అదే తాగి టేస్ట్ ఉండట్లేదు అనమాట బ్రూ కాఫీ పొడి. అందుకని సన్ రైజ్ తీసుకొచ్చాను. ఇవన్నీ కాఫీ అయితే కలుపుకుంటున్నాను. ఇది కూడా ఒక్కొక్కసారి కలిపి పక్కన పెట్టి పని ఆడవుల్లో మర్చిపోతాను ఫ్రెండ్స్. అవి చల్లారిపోతాయి, మళ్ళీ రెండోసారి వెయిట్ చేసుకుంటాను అనమాట. ఇవన్నీ ఇంకా అన్నం ఉడికింది, ఒకసారి గంటె పెట్టి అయితే కలుపుకుంటున్నాను. కలుపుకుంటే అడుగున నీరు ఏమైనా ఉన్నా కానీ పైకి వచ్చేసిద్ది అనమాట. ఇంకా కలిపేసి ఇవ్వండి ఇల్లంతా అయితే చేసుకుంటున్నాను. ఎంత చేసినా ఏం ఉపయోగం లేండి. ఏదన్నా పని చెయ్యకపోతే ఇంకా సూటి పాటి మాటలతోటి ఎత్తి పొడుస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు, ఖాళీగానే ఉంటున్నారు, అది చెయ్యరా ఇది చెయ్యరా అని. జాబ్ చేసే వాళ్ళ పనే హాయ్ అండి. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళకి కుదిరితే చేస్తారు. బయట జాబ్కి వెళ్ళిపోతారు కదా, ఇంట్లో అయితే పని వాళ్ళని పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళే చేసుకుంటారు. బయట జాబ్కి వెళ్ళి ₹1 సంపాదించుకుంటారు, ఎవరి మీద ఆధారపడరు, వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతారు. ఇగోండి టిఫిన్ అయితే చపాతీ చేస్తున్నాను. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి మాత్రం మేము తెచ్చి పెడుతున్నాము, మీరు తింటున్నారు, మేము చెప్పింది ఎందుకు చెయ్యరు, అది చెయ్యి ఇది చెయ్యి అని ఒకటే మెంటల్ టార్చర్ అనమాట ఫ్రెండ్స్. పడే వాళ్ళకి తెలిసిద్ది కదా, పక్క నుండి మాటలు చెప్పే వాళ్ళకి ఏం తెలిసిద్ది. ఏదైనా ఒక్కపూట బాగోపోయినా కానీ చేసేవాళ్ళు ఉంటారా? క్యారేజీ కట్టకపోతే ఆ రోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు. కాలేజీకి స్కూల్కి వెళ్ళిన వాళ్ళు ఏం తింటారు, ఏమీ తినరు కదా. బయట ఫుడ్ ఏమో పడని వాళ్ళు అయితే ఏం చేస్తారు, వాళ్ళ హెల్త్ ప్రాబ్లం అయ్యిద్ది. ఒక్కరోజు మనం వంట చేయకపోతే బయట నుంచి కొనుక్కొస్తే ఎంత ఖర్చు అయ్యిద్ది. ఇగోండి టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా గుడ్లు ఉడికిన తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి. ఇంత చేస్తున్నా కానీ మనకి ఇంత కూడా విలువ ఉండదు అనమాట. ఇగోండి గుడ్లు ఉడుకుతున్నాయి, ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇగోండి ఇటువైపు గిన్నె అన్నం దించేసాను, ఆయిల్ పోసాను. ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసాను. అవి వేగిన తర్వాత ఇగోండి ఉల్లిపాయలు అయితే వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగాలన్నమాట, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ అయితే సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి అంట. ఇంకా అందుకని చెప్పి సాల్ట్ వేసి కలుపుతున్నాను అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి టమాటా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా వేయను ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వాడను, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి తక్కువగా వేస్తాను. చేసిన కర్రీయే టేస్ట్గా వండుకుంటాను కానీ మసాలాలు తక్కువ యూజ్ చేయను అనమాట. ఎక్కువగా వెల్లుల్లిపాయ కారం వేస్తాను, ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకుంటేనే టేస్ట్గా వస్తాయి అన్నమాట. ఇగోండి ఇంకా గుడ్డు టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మా అబ్బాయి బాక్స్లోకి అయితే ఇగోండి బాక్స్లో నేను కలిపి పెట్టి పైన గుడ్డు పెడితే వద్దని చెప్పేసి తీసేసి గుడ్డు అడుగున పెట్టి పైన అన్నం అయితే వేసుకుంటున్నాడు. ఎందుకు అలా చేస్తున్నాడో నాకైతే క్లారిటీ ఇవ్వలేదు అనమాట. నేను అడిగినా నాకు చెప్పలేదు. ఇగోండి ఇంకా గుడ్లు ఉడికేసినాయి. ఇగోండి కర్రీ కూడా రెడీ అయింది. మా వాళ్ళు నూనె ఫ్రై చేసి వేస్తే తినరు అనమాట. గుడ్డు అచ్చంగా తెల్లగా ఉంటేనే తింటారు. అందుకని గుడ్డుకేం ఉప్పు కారం పసుపు ఏం అంటించలేదన్నమాట, విడిగా పెట్టి ఇచ్చాను. ఇంకా నేను పెట్టిన అన్నం తీసేసి మళ్ళీ తనైతే పెట్టుకుంటున్నాడు. ఫ్రెండ్స్, నా వీడియోలు కానీ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండిద్ది. నా వీడియోలు చూస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇలానే నన్ను ఆదరించి ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ ఇంకా పెట్టుకుంటున్నాడు బాక్స్లోకి అయితే. నేను అడిగితే గుడ్డు అడుగుని పెట్టి పైన అన్నం ఎందుకు వేస్తున్నావు అంటే గుడ్డు పొదిగి తెల్లయి కోసుకొని తింటాను అని అంటున్నాడు ఫ్రెండ్స్. ఎందుకు అలా పెట్టుకున్నాడో నాకైతే క్లారిటీ ఇవ్వలేదన్నమాట. ఇంకా తన బాక్స్లో పెట్టుకోగా ఇంకా కొంచెం ఎక్స్ట్రా అన్నం పెట్టి కలిపి ఇచ్చేసాను. ఇంకా అదైతే తినేస్తున్నాడు అనమాట. ఇంకా దోశ పిండి వేసాను కానీ ఫ్రెండ్స్ ఎక్కువగా వాటర్ అవుతున్నాయి అంట. పద్దాకలు మంచినీళ్ళు అవుతున్నాయి, మమ్మీ దోశలు వద్దు అన్నమే తింటాను అన్నాడు. సరేనని చెప్పి ఇంకా అన్నమే పెట్టించాను. సరదా కాసేపు మాట్లాడుకుంటూ అన్నం అయితే తింటున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ అన్న తమ్ముళ్ళు
కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. సాయంత్రం 5కి వస్తాడు కానీ వాళ్ళ అన్నయ్య ఉండడు ఆ టైంలో. కోచింగ్కి వెళ్ళిపోయి వాళ్ళ అన్నయ్య నైట్ 9కి అలా వస్తాడు కదా. ఇంకా ఆ టైంలో ఏముంటే ఇంకా అన్నం తిని పడుకోవటమే కదా. ఇంక అందుకని ఇప్పుడు పొద్దున్నే మాట్లాడుకుంటారు కాసేపు సరదాగా. ఎగ్జామ్స్ గురించి ఎలా చదువుతున్నావు ఏంది ఏమన్నా డౌట్స్ ఉంటే మాట్లాడుకుంటూ ఉంటాము కాసేపు. ఇవన్నీ ఇంకా మా అబ్బాయి బట్టలు అయితే ఆరినియ్యి ఇంకా అవన్నీ తీసి లోపలైతే వేస్తున్నాడు అనమాట. నిలువుగా వీడియో అడ్డంగా తీయమంటే నిలువుగా తీశారు ఫ్రెండ్స్ మా వాళ్ళు. ఇంకా అదే పెట్టానమాట నేను. ఇంకా ఆరిన బట్టలన్నీ తీసి లోపల వేస్తున్నాడు. ప్యాంట్లు అవి అయితే కొంచెం ఆరట్లేదు ఫ్రెండ్స్. షర్ట్లు పల్చటి అయితే ఆరిపోతున్నాయి. ఇంకా అట్లు పొద్దున్నే తీస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇంకా బట్టలన్నీ తీసి లోపల వేసాడుగా మా అబ్బాయి. ఇంకా అవన్నీ మడతలు అయితే వేసి ఎవరి వాళ్ళకి పెడుతున్నాను అనమాట. ఎవరి వాళ్ళకి మడిచి పెడతానమాట. తీసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పేసి. అదే అర్మర్లు కూడా ఎక్కువ ఉన్నాయి కదా అని ఎవరికి వాళ్ళకి సపరేట్గా కబోర్డ్ ఉంటుంది అనమాట. అందులో పెట్టేస్తాను. వాళ్ళకు కూడా తీసుకోవడానికి ఈజీగా ఉండిద్ది కదా. పని తేలిగ్గా ఉంచుకోవాలి. ఏ పని చేసినా ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అక్కడే ఉండి గంటలు గంటలు చేసేటట్టు చేయకూడదు అనమాట. పని తేలిగ్గా అయిపోవాలంట మా పక్కింటి అంటూ ఉంటుంది. వంట చేసినా కానీ గంటలు గంటలు చేయకూడదంట, తేలిగ్గా అయిపోయేటట్టు చూసుకోవాలంట. ఇంకా బట్టలు అయితే మడతేసి ఆ బ్లౌజులు అయితే చేతి పని చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను రోజు చేస్తున్నాను, మీకు రోజు పెడతా ఉంటే ఇంకా బోర్ కొట్టిద్ది. ఇంకా అవే చూసి చూసి అని చెప్పేసి ఈ మధ్య ఇంకా చేతి పని జాకెట్లు చేతి పని చేసే వీడియోస్ అయితే పెట్టట్లేదు. మళ్ళీ ఇవాళ పెడుతున్నాను అనమాట. ఇంకా పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్. టిఫిన్ దోశలు వేసుకున్నాము, అన్నం కోడిగుడ్డు టమాటా కర్రీ చేశాను, ఇంకా బట్టలు ఉతికేసాను, ఇంకా ఇల్లు ఊడ్ చేసుకున్నాను అనమాట. అంట్లో సాయంత్రం కడుక్కుంటాను. ఇగోండి ఇంకా జాకెట్లు అయితే చేతి పని చేసుకుంటూ ఉంటాను టిఫిన్ తినేసి. ఇక మళ్ళీ మధ్యాహ్నం అన్నం తింటాను. తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి ఖాళీ ఉంటే కాసేపు పడుకుంటాను. లేకపోతే ఇంకా మళ్ళీ సాయంత్రం పని చేసుకుంటాను అన్నమాట. 1 గంట 2 గంటలు పడుకుంటాను ఖాళీ ఉంటే. లేకపోతే జాకెట్లు చేతి పని చేసుకొని ఇంకా సాయంత్రం మళ్ళీ వంట పని స్టార్ట్ చేస్తాను అన్నమాట. ఇంతే ఫ్రెండ్స్ నా డైలీ మార్నింగ్. బాయ్.